కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 15న భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్ స్కెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ను బహిష్కరించాలి అనే నిర్ణయాన్ని ఇటు ఉపసంహరించుకున్నట్టుగా కూడా తెలిపింది పాకిస్తాన్ ప్రభుత్వం. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతినిచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరియు ఐసీసీ మధ్య చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే టీ20 ప్రపంచ కప్ స్కెడ్యూల్ ప్రకారం ఇటు ఈ మంత్ 15న భారత్ పాక్ మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది. అంటే మళ్ళీ యూటర్న్కి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా ఏదైతే ప్రపంచ కప్లు ఉన్నాయి, అంటే ఈ టీ20 ప్రపంచ కప్ కు సంబంధించి ముఖ్యంగా ఈ భారత్ పాక్ మ్యాచ్ అనేది ఈ దయాదుల పోర్ అనేది ప్రేక్షకులంతా కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతుందా అని చూస్తా ఉంటారు. ఒకవేళ ఈ పాక్ ఇండియా మ్యాచ్ కనుక జరగకపోతే అటు భారత్ తో సహా అటు ఐసీసీ, దాంతో పాటుగా చిన్న క్రికెట్ బోర్డులు అయినటువంటి శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చిన్న టీంలు, చిన్న క్రికెట్ బోర్డులు అన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంటది. దాదాపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ద్వారానే, అంటే ఇండియా బీసీసీఐకి సంబంధించి అలాగే మొత్తం కూడా ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ కానీ, క్రికెట్ అభిమానించే వాళ్ళు కానీ ఇండియా నుంచి అటు దేశవ్యాప్తంగా ఇండియాకు ఉన్నటువంటి, అటు ప్రపంచ వ్యాప్తంగా ఇండియాకు ఉన్నటువంటి క్రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఆడకపోతే దాదాపు 100 కోట్లు 1000 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి పెద్ద ఎత్తున ఫస్ట్ బంగ్లాదేశ్ కొన్ని కారణాల వల్ల అంటే మేము అక్కడికి వెళ్ళి ఆడలేము, భారత్ కు వెళ్ళి ఆడలేము అంటూ కూడా చెప్పింది. దాంతో ఐసీసీ కూడా వాళ్ళను బహిష్కరించారు. ఎందుకంటే భారత్ లో భద్రతా లోపాలు ఉంటాయంటే నమ్మశక్యంగా లేదంటూ కూడా మీరు వేరే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. దాన్ని వాళ్ళు ససేమ్రా ఒప్పుకోలేదు. దాంతో ఐసీసీ టోర్నీకి మొత్తం కూడా వాళ్ళు ఈ వరల్డ్ కప్ కి మొత్తం దూరంగా ఉన్నారు. దానికి మద్దతుగానే పాకిస్తాన్ కూడా అదే రీతిలో మేము ఆడబోమంటూ కూడా, అంటే బంగ్లాదేశ్ కు మేము మద్దతు ఇస్తాము, బంగ్లాదేశ్ తీరు సమంజసం అంటూ కూడా వాళ్ళు మద్దతు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ఐసీసీ పాకిస్తాన్ కు చాలా పెద్ద ఎత్తున, అంటే ఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాకిస్తాన్ పీసీబీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన కొన్ని సూచనలు చేసింది. మీరు మ్యాచ్ ఆడతారా, లేదు అంటే భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇది ఒక్క మ్యాచే కాదు, దాని తర్వాత ఏదైనా వేరే మ్యాచ్లు ఆడాలన్నా, లేకపోతే ఐసీసీ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఈ పెట్టుబడులకు సంబంధించి కానీ ఐసీసీ నుంచి ముఖ్యంగా అమూల్య మొత్తం ఐసీసీ నుంచి చాలా క్రికెట్ బోర్డులకి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐసీసీ నుంచి దాదాపు 5-6% అమౌంట్ అనేది పోతుంది. ఇట్లా ఆ అమౌంట్ అనేది ఒకవేళ ఆ బోర్డుకు పంపించకపోతే క్రికెట్ ప్లేయర్లకు కానీ, అక్కడ ఉండేటువంటి సంస్థలకు కానీ పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని నిన్న ఏదైతే ముఖ్యంగా చర్చలు అయితే జరిగినాయి, ఇటు ఐసీసీ ఒత్తిడి వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుండొచ్చు అంటారా? డెఫినెట్ గా నిన్న జరిగినటువంటి పరిణామాలు, నిన్న మొత్తం కూడా ఐసీసీ అలాగే పాకిస్తాన్ బోర్డు ఈ రెండు పరస్పరం మాట్లాడుకున్నారు. ముఖ్యంగా కొన్ని సూచనలు కూడా చేశారు పాకిస్తాన్. ఓకే, మేము మ్యాచ్ ఆడతాం కానీ మాకు కొన్ని సమన్వయం కావాలి, అంటే మాకు వచ్చేటువంటి ఏదైతే పర్సెంటేజ్ 5.6% అదే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తో సహా అది మళ్ళీ బంగ్లాదేశ్ బోర్డుకు కూడా అమౌంట్ ని ఇవ్వాలి. దాంతో పాటు మాకు వచ్చే అమౌంట్ లో ఏదైతే 5.6% ఉందో ఆ పర్సెంటేజ్ తో సహా ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు. దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి మేము ఇండియాకు వచ్చి ఆడుతున్నాము 2008 నుంచి, దాని తర్వాత ఎప్పుడు 2003 తర్వాత ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ కు రాలేదు. సో మాకు మా దేశానికి వచ్చి ఇండియా ఆడేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలంటూ కూడా కొన్ని సూచనలు, ఒక 3-4 నిబంధనలు పెట్టింది. సో వాటిని అన్నిటినీ కూడా ఐసీసీఐ తిరస్కరించింది. సో తిరస్కరించిన సమయంలో మళ్ళీ ఒకసారి చర్చలు జరిగాయి. ఆ చర్చలు కూడా సఫలమైనవి. దాంతో పాటు అంటే రేపు ఏదైతే 15 తారీఖున జరగబోతున్న మ్యాచ్ కూడా
మరి మేము ఆడతాము, సో మీరు పెట్టిన రూల్స్ కు మేము అంగీకరిస్తామంటూ కూడా అంటే మరి పాకిస్తాన్ మరి ఇప్పుడు ఈ నిర్ణయం వెనక ఇటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా మధ్యవర్తిత్వం వ్యవహరించిందా? డెఫినెట్ గా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇటు బంగ్లాదేశ్ కూడా ఒక అంటే చెప్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఇక్కడ ఈ మ్యాచ్లు ఆడితేనే వాళ్ళు ఆర్థిక సహాయమాన్ని పొందుతారు. అంటే బంగ్లాదేశ్ బోర్డు కానీ అటు శ్రీలంక బోర్డు కానీ ఏవైతే ఈ చిన్న దేశాలకు సంబంధించిన బోర్డులన్నీ కూడా ఐసీసీ నుంచి వచ్చే ఈ ఆదాయం మీదే ఆధారపడి నడుస్తా ఉంటాయి. సో ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఆడకపోతే మొత్తం ఐసీసీతో పాటు అన్ని క్రికెట్ బోర్డులు నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి అటు బంగ్లాదేశ్ కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము అంటున్నాము. పరిస్థితులు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఇండియా పరిస్థితుల వల్ల మేము ఆడలేమంటున్నాము. మీరు ఆడడానికి ఇదేంటి అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. దాని తర్వాత శ్రీలంక కూడా పెద్ద ఎత్తున హెచ్చరించింది. ఎందుకంటే శ్రీలంక టీం కి పాకిస్తాన్ లోనే గతంలో దాడి జరిగింది, అయినా కానీ మళ్ళీ శ్రీలంక వెళ్ళి అక్కడ ఆడింది. సో దాన్ని గుర్తు చేసి కూడా దాన్ని కోడ్ చేసి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. సో దాని తర్వాత ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుని ముఖ్యంగా అన్ని దేశాల ఒత్తిడికి తలొగ్గి, దాంతో పాటు ఐసీసీ ఒత్తిడికి తలొగ్గి కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు మ్యాచ్ ఆడతామంటూ కూడా ఒప్పుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అమూల్య ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్ ను ముందు పెట్టి ఇండియాను ఇరకాటంలో పెట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అది కుదరలేదు. ఎందుకంటే దాదాపు 80% అంటే మొత్తం ప్రపంచంలోనే ఐసీసీకి వచ్చేటటువంటి 80% పన్ను, 80% ఆర్థిక సహాయం అంతా కూడా బీసీసీఐ నుంచే వస్తుంది. కాబట్టి సో ఏ దేశం మీద ఆధారపడకుండా, ఏ బోర్డు మీద ఆధారపడకుండా ఉండే ఒకే ఒక సంస్థ బీసీసీఐ. కాబట్టి ముఖ్యంగా బీసీసీఐ ప్రస్తుతం మొత్తం ఇండియాతో పాటు అన్ని దేశాల బోర్డులను శాసించే స్థాయికి ఎదిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. T20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ను ఇటు బహిష్కరించాలి అన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తెలిపింది పాకిస్తాన్ ప్రభుత్వం. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతినిచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ఐసీసీ మధ్య కూడా దీనికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.